అందరము శ్రీశైలంకి అయితే ప్లాన్ చేసాం. అందరం అయితే వెళ్తున్నాం. మా చెల్లె ఇప్పుడు నేను మాట్లాడిపిస్తా. ఆమె ఎంత స్పీడ్గా మాట్లాడుతుంది చూడండి. సౌమ్య ఏం చేస్తున్నావు? బాగుందా వ్యూ? ఆగులకి పొద్దున్నుంచి నీ రొటీన్ చెప్పు ఒకసారి. ఏం చెప్పాలి? నీ రొటీన్ చెప్పు. పొద్దున్నుంచి ఏం చేసినావు? ఓకే సౌమ్య టెల్ ప్లీజ్. సౌమ్య పొద్దున లేచిన, బ్రష్ చేసిన, స్నానం చేసిన, తిన్నా, కార్లో వచ్చి కూర్చున్నాను. ఆమె నేను చెప్పింది ఆమెకి వినబడ్డది, అందుకనే ఆమె స్లాంగ్ లో చెప్తలేదు, మెల్ల చెప్తుంది. ఆమె ఎట్లా చెప్తుంది? నేను పొద్దున స్నానం ఏదో మాట్లాడుతూనే ఉంటుంది. స్పీడ్ గా మాట్లాడేవన్నీ మర్చిపోయి ఒక్క ముక్క అర్థం. ఈవెన్ యూ కెన్ ఆస్క్ మై మదర్ గైస్. మాటలా ఫాస్ట్ గా మాట్లాడుతుంది, ఫాస్ట్ గా మా మాట్లాడుతుంది. డాడీకి కూడా అడిగాను, మా చెల్లి ఫాస్ట్ గా మాట్లాడుతుంది. నాలాగా మాట్లాడుతుంది ఫాస్ట్ గానే, కానీ అర్థం కాదు, అస్సలు అర్థం కాదు. వాళ్ళు మాట్లాడితే అస్సలు అర్థం కాదు. గైస్ నేను మాట్లాడితే నాకు అర్థమవుతుంది, వాళ్ళకి ఎందుకు అర్థం కాదు నాకు అది అర్థం కాదు. నేనైతే 1.5 year or 2 years అవుతుంది నేను ఫుల్ బ్లాగ్స్ తీయక. ఎందుకంటే మీరు ఇంకా మంచి నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి బ్లాగ్స్ తీస్తూ ఉంటాను అనమాట. మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను ఫుల్ బ్లాగ్స్ అన్నీ పెడతాను మా ఫ్యామిలీతోని. మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి గైస్. మళ్ళీ మేమైతే ఇప్పుడు శ్రీశైలం హైవే మీద ఉన్నాం. ఇంకా ఒక 3 hours అలా అవుతుంది. మేమైతే 4:45 అయితే బయలుదేరాం. ఇప్పుడైతే ఫస్ట్ అయితే తిందాం లడ్డు. అక్క గుడ్డ మీద కొట్టింది అక్క. ఎందుకు వేసి ఇక్కడ మనం అయితే చూద్దాం రండి లోపల. డాడ్ డాడీ చాయ్. మా డాడీ బిస్కెట్స్ ಬೇಕಂತ. ಬೇಕು అల్లం చాయ్. ఎట్లుంది మళ్ళీ చాయ్ ఎందుకు తాగుతుందంట గైస్. ఎప్పుడు రీల్ తీయాలి వ్యూ బాగుంది. ఓకే మొత్తం పోతులే ಹೌದು ಗುಡ್ಡಗಳು ఎక్కుతుంది. You guys see here? Srishalam Road. Continue for 70 kilometers. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహా. కోతి మమ్మీ కోతి నడే కోతి నా మీద భరోసా లేదా? మేమైతే గేట్ అయితే దాటేసాము. ఇప్పుడైతే మనం రెస్టారెంట్కి వచ్చాం. రండి. ఈ వ్యూ చూడండి, ఇంకా బాగుంది. ఆ వ్యూ కంటే వ్యూ ఇంకా చాలా బాగుంది. శ్రీశైలం ఫైనల్ గా వచ్చేసాం. హాయ్ లక్కీ. ఈయనకి ఏమొచ్చినాక అడిగేటట్టు. సో మా బ్రదర్స్ ఇక్కడ ఉన్నారు. పిన్నూరు వెళ్ళారా? నమస్తే. తేజ హాయ్ చెప్పరా. బాగుంది గైస్ మస్తు. ఈయన అందరికంటే మా లాస్ట్ కజిన్ అనమాట, చిన్న తమ్ముడు, క్యూట్ తమ్ముడు. అందరికన్నా లాస్ట్. ఇప్పుడు ఆ రోజు చూసి ఏడుస్తాడా నవ్వుతాడు నాకు తెలియదు. మా కార్లో రమ్మంటే మా కార్లో వస్తాడు. ఇప్పుడైతే
వాళ్ళందరూ వేరే కాలం అని చెప్పిన కదా మేమందరం ఇప్పుడు ఇక్కడనే మీట్ అయినాం చాలా సిగ్గుపడతారు అనమాట ఏం వీడియో చేయమంటే సిగ్గుపడతా ఉంటారు ఏం చేయరు వేస్ట్ వాళ్ళు ఇక్కడ రోడ్ మీద టీ తాగుదాం స్నాక్స్ తిందామని ఆగితే చూడండి ఇది రోడ్ వీలేం చేస్తారు తెలుసా చూపిస్తా ఇడ బాగుందని క్యాచ్ అండ్ క్యాచ్ ఆడుతారు చూడండి చీతేజా డ్రైవర్ అంకుల్ చెప్తున్నా రోడ్ మీద పోకండి రా అని వీళ్ళు అట్లా కూడా అట్లానే పోతున్నారు ఇన్ని ఎట్లా కొట్టాలి తెలుసా రోడ్ మళ్ళీ ఆకో ఇది ఏ చూడండి ఇప్పుడు మా కాళ్ళ మేము వెళ్ళిపోవాలి అండ్ మా పెద్ద మమ్మీ వాళ్ళ కార్ ఏమో అక్కడ ఉంది బాయ్ గైస్ సీ యు యా మేమైతే ఘాట్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫుల్ చీకటి ఉంది ఏం కనిపిస్తలే గాయస్ అస్సలు ఏం కనబడతలే చూడండి ఎంత చీకటి ఉంది మొత్తము ఇక్కడ మా పిక్చర్ ఇక్కడ మా చోటి గుడ్డి కాయ ఉన్నారన్నమాట మేము ముగ్గురం బ్రౌన్ వేసుకున్నాం మా తమ్ముడు ఇప్పుడే స్నానం చేసిండు అనమాట ఓకే వీళ్ళు వండుకుంటారు గైస్ ఎక్కడుంది ఓకే గైస్ కింద ఒక ఆయన చెప్పిండు అనమాట కింద పులిలు నేను అయితే మా తమ్ముడేమో భయపడుతుంది కింద పార్క్ ఉంది రా 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 ఆడుకోరా అంటే కూడా వస్తలేడు పులులు వచ్చి కలిసే పెద్ద పిరికోడు ఉన్నారు మా తమ్ముడు అరే లైక్ నేను మా తమ్ముడు ఈస్ మై క్యూట్ తమ్ముడు మరప పెట్టినాను డాన్స్ ఆడుతున్నాడు ఏమన్నా మార్చాడు మరప పెట్టిండేమో సో విల్ గో టు ద పార్క్ మా పిన్ని పాపం వేసి పడదంట పొద్దు నుంచి పిచ్చిదాన్ని అయిపోతుంది అనమాట మా ఫేస్ చూడండి ఎలా అయిపోయింది మొత్తం క్యూట్ ఉంటుంది గైస్ మా పిన్ని క్యూట్ పార్క్ అయితే ఇలా ఉందన్నమాట హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మా అక్కలు ఇవ్వమంటే లేస్తలేదు మా అమ్మ అయితే స్నానం చేసుకోనికి వెళ్ళింది టైం అయితే 5:45 అవుతుంది మాకు ఇంకా లేస్తుంది అప్పు నేను లేచిన బ్రష్ చేసిన మమ్మీ తర్వాత నేను స్నానం చేసుకోనికి వెళ్తా నేను అస్సలు వేస్తుంది అనుకుంది ఇక్కడ అయితే పొద్దున వ్యూ అయితే ఇలా ఉందన్నమాట చాలా బాగుంది నేనైతే ఇప్పుడు లేచిన గైస్ ఇంకా చూడండి ఈడ ఇంకా పోస్ మమ్మీ మాట్లాడు చూడండి ఇట్లా అనుకున్నాడు మంచిగా అనుకున్నాను లేదు మంచిగా లేదు అమ్మ అయితే ఆడ బ్రష్ చేస్తుంది మా డాడీ అయితే ఇప్పుడే లేచి వ్యూ చూస్తున్నాను అనమాట మా డాడీ నాకైతే ఇంకా ఎదురుస్తుంది మా తమ్ముడిని మా తమ్ముడు అయితే డైరెక్ట్గా నాకు కొట్టేస్తుంది ఆడ అస్సలు లేవాడు ఇక్కడైతే మమ్మీ డాడీ అయితే బయట వ్యూ చూస్తున్నాం చాలా బాగుంది అక్కడ గుడి ఉంది అలపు నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయా నాకు ఇక్కడ వాటర్ పడుతలే మొత్తం ముఖానికి ఏమేమో అవుతుంది సో నేను రెడీ అయ్యాక చూపిస్తా స్టే ట్యూన్
ఇక్కడైతే మాకు ఉందన్నమాట. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీశైలం. మీరు మమ్మీ కోమ్ చేస్తుండే మొత్తం మమ్మీ రెడీ చేసింది అనుకోకండి, జస్ట్ మమ్మీ కోమ్ చేసింది అంతే. మీతో మొత్తం నేనే రెడీ అయిపోయాను. ఈమెకి రెడీ చేయాలని చూడండి. ఎస్ అఫ్ కోర్స్, ఇంటికి చిన్న కూతుర్ని కాబట్టి. ఇక్కడ మా తమ్ముడు. నా అవుట్ఫిట్ ఎలా ఉంది? బాగుందా? బాగుంది. ఓకే, ఎవరు మనకైతే ఇక్కడ నుంచి టెంపుల్ అయితే కనబడుతుంది. టెంపుల్ లోపల ఫోన్ అలా లేదంట. ఫోన్ అలా ఉంటే తీసుకోవద్దు, లేకుంటే ఫోన్ కార్లో పెట్టి పోతాయి. See you, sit you. నేనైతే ఆటో మీద రూమ్కి అయితే వెళ్తున్నాం. ఇంకా వాళ్ళందరూ పూలు అడుగుతున్నారు. చాలా క్యూట్ ఉంది. మేమైతే ఫైనల్గా అయితే రూమ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు పైనకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వీళ్ళు గార్డెన్లో ఆడుకుంటారు కింద పార్క్లో. చూడండి, నా కొట్టి బ్రదర్స్ చిన్ను పిన్ను. గైస్, నేనైతే అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నా. మా డాడీ ఆడ నుంచి పెట్టుకుని ఆడ నుంచి వస్తుంటే మా డాడీ ఫోటోలు తీస్తూనే ఉన్నాడు. ఎందుకు అడుగుదాం. డాడీ, ఇంతకుముందు ఫొటోస్ ఎందుకు తీసినా? యూట్యూబర్ కదా, బాగుంటుందని చెప్పినా. మమ్మీ చెప్పు. ఏమో అంటున్నా, ఇంతకుముందు నేను ఆడ నుంచి వస్తున్నా. నువ్వు అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తుంటే మీ డాడీ ఫోటోలు తీస్తూ ఉన్నాడు. టపా టపా తీస్తున్నావు. ఏం టపా టపా కెమెరా టపా టపా కొడుతూనే ఉన్నాడు. చూపి ఫొటోస్. ఇగో ఈ ఫోటో ఒకటి తీసిండు, ఇక మళ్ళీ ఈ ఫోటో చూసిరా గైస్, మా డాడీకి నా మీద ప్రేమ. ऐसा कर సో గైస్, మేమైతే ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయంటే ఇంకా కొన్ని టెంపుల్స్ తిరగడానికి అయితే పోతున్నాం గైస్. అవన్నీ తిరిగి డ్యామ్ చూసి ఇంటికి హైదరాబాద్కి వెళ్ళిపోదాం. మేమైతే గూగుల్లో సెర్చ్ చేసామన్నమాట, నియర్ బైస్ ఏమైనా మంచి టెంపుల్స్ ఉన్నాయంటే గణేష్ టెంపుల్ కనిపించింది. సో మేమైతే గణేష్ టెంపుల్ దర్శనం చేసుకున్నాక మేమైతే లంచ్ తినడానికి అయితే వెళ్ళిపోయినాం. ఇక్కడ అందరు నాన్ వెజ్ తింటున్నా, నేను ఒక్కటే వెజ్ తిన్నా. గైస్, ఇక్కడైతే మా అక్క మా తమ్ముడు అయితే ఇద్దరు వండుకున్నారు. చూడండి ఎట్లా వండుకున్నారు. మా అక్క ముఖం మీద సన్సెట్ చాలా మంచిగా కొడుతుంది కదా. మేమైతే ఇలా అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. మీకు వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్, టేక్ కేర్.